ఉంటాం లేదా కూడా ఇంకా తెలియని పరిస్థితి క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. రేపు ఎవరో ఒకరు ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేస్తాడు. ఓకే, దర్ ఈస్ అ మూవీ యూ షుడ్ వాచ్. ఏ అయితే సినిమా కూడా మీరు ఏ దాకా వెళ్ళిపోతున్నారు, ఏ దాకా వెళ్ళిపోతారు ఇంకా ఫ్యూచర్లో, ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత. ఇప్పుడే ఆల్రెడీ ఓన్లీ మోషన్ క్యాప్చర్ ద్వారా మీ ఫేస్ని, మీ ఎక్స్ప్రెషన్, మీ అంటే నాట్ యూ, జనరల్గా ఎల్ఏలో మెజర్మెంట్స్ చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు నాన్నగారికి బెంగళూరులో చేయించాం. బెంగళూరులో కూడా ఉంది. బెంగళూరు గవర్నమెంట్ తయారు చేసి వైట్ ఫీల్డ్లో పెట్టారు. బట్ 1 week బ్యాక్ నాన్నగారిది నెక్స్ట్ సినిమా కోసం వి జస్ట్ గాట్ ఫోటోగ్రామెట్రీ. అంటే ఇప్పుడు సింపుల్గా ఒక 20 రోజులు 30 రోజులు ఇస్తే చాలు, మిగతా 70 రోజులు బాడీ డబుల్స్ తోటి మోషన్ క్యాప్చర్ తోటి లాగించేస్తున్నారు కదా ఇప్పుడే ఆల్రెడీ. మీరు ఏ దాకా వెళ్ళిపోతారు? మూర్తి గారు, మీ కాలం అప్పుడు అందరూ లైవ్ మ్యూజిక్తో చేసేవాళ్ళు. మ్యూజిక్ సాంగ్ రికార్డ్ చేసేటప్పుడు అందరూ వచ్చి ఆర్కెస్ట్రా అందరూ చేసేవారు. ఎవడైనా ఒక్కడు తప్పు చేస్తే మొత్తం రీప్లేస్ చేయాలి. పాట పాడేటప్పుడు మేమందరం చిన్నప్పుడు స్టూడియోకి వెళ్ళేవాళ్ళం. ఎస్పీపీ గారు వీళ్ళందరూ పాడేటప్పుడు ఒక్కసారి మొదలెట్టారంటే ఎండ్ దాకా ఇట్ ఈస్ 1 single టేక్, మధ్యలో ఆపలేరు. ఇప్పుడైతే ఒక్కొక్క బిట్గా రికార్డ్ చేస్తున్నారు. కోరస్ తప్పు చేసినా కూడా మామూలు తిట్లు తినేవాళ్ళు కాదు. దే హ్యావ్ టు సింగ్ ఆల్ ఓవర్ అగైన్. నాకు బాగా గుర్తు, పుణ్యభూమి నా దేశం దాదాపు 14 సార్లు 15 సార్లు పాడాల్సి వచ్చింది బాలు గారు. గస ఆయన బయటకు వచ్చి ఉండేటప్పుడు ఆయన టేక్ ఆయన గస వచ్చేది. సో వీ సా దట్. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మీకు లైవ్ ఆర్కెస్ట్రా ఉందని మీరు సాంగ్ వింటున్నారా, లేకపోతే ఆల్రెడీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ సాంగ్ వింటున్నారా? మీరు పాట వినేటప్పుడు బాగుందా లేదా అని వింటున్నారు. రేపు సినిమా చూసేటప్పుడు విష్ణువా ప్రభాసా నిజంగా యాక్ట్ చేశాడా, లేకపోతే వాడు ఏ అవతార్ యాక్ట్ చేసిందా, లేదా వాడు డూప్ యాక్ట్ చేశాడా అనేది మీకు అనవసరం. మీరు సినిమా చూసేటప్పుడు మేక్ బిలీవ్. రెండోది, నీకెందుకు చెప్పాను నా డూప్ యాక్ట్ చేశాడని చెప్పి? నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. నువ్వు వచ్చేది నన్ను చూడడానికి, నేనే కనిపిస్తున్నాను కదా అక్కడ నీకు. సో వాట్స్ యువర్ ప్రాబ్లమ్? దట్ షుడ్ంట్ బి అ ప్రాబ్లమ్ ఫర్ యూ. సో మీకు బాడీ డబుల్ ఉన్నారా? నాకు ఇప్పుడు దాకా నా హైట్కి ఒక్కడు మాత్రం దొరికాడండి కన్నప్పకి. బట్ హీ వాజ్ 4 inches షార్టర్ దెన్ మీ. సో దానివల్ల ఆర్మ్ సరిపోలా మాకు. అంటే కొన్ని షార్ట్స్కి ఎందుకు వస్తాయి అంటే జీవి డబుల్ యూనిట్కి ఏమవుద్ది, వెనకాల లాంగ్ షార్ట్స్లో మేము నడిచేది కానీ జనాలు మాస్టర్ షార్ట్స్లో ఇప్పుడు మేజర్ యాక్టర్స్ ఇక్కడ ఉన్నారనుకో, నా బ్యాక్ షాట్ తీయాలనుకో, ఇట్ వుడ్ హెల్ప్ అ బాడీ డబుల్. ఐఎమ్ సర్చింగ్, బట్ నా హైట్ నా స్ట్రక్చర్కి దొరకలా. ఇప్పుడు తగ్గాను, ఏమైనా దొరుకుతారేమో చూడాలి. ప్రభాస్ గారు 30 నిమిషాల పాటు ఉన్నారు ఈ సినిమాలో. 30 నిమిషాల పాటు ఉన్నారంటే కనీసం 30 రోజులైనా కాల్ షీట్లు ఇవ్వాల్సిందే. అవసరం లేదండి ఈ టైంలో. అంటే ప్రభాస్ గారిదిను, అక్షయ్ కుమార్ గారిదిను, మోహన్ లాల్ గారిదిను ఎలా చేసామంటే, బికాజ్ వీ హ్యాడ్ లిమిటెడ్ డేట్స్, లెస్ దెన్ 10 days వీళ్ళందరిది. సో మేము ఏం చేసాం, వీ యాక్చువల్లీ షాట్ ఎవ్రీథింగ్. సెట్ ముందు వేసేసుకున్నాం, లైటింగ్ అంతా మ్యాచ్ చేసుకున్నాం. కెమెరామ్యాను థియేటర్ ఆర్టిస్ట్ని పిలిపించుకున్నారు. కెమెరా మూమెంట్స్ డైరెక్టర్ అంతా చేసాం. డైరెక్టర్ సెట్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. అంతా షూట్ చేసాం, ఎడిట్ చేసుకున్నాం, చూసుకున్నాం. కరెక్షన్స్ ఏమైనా ఉందా అని ఇప్పుడే మాట్లాడేసుకుందాం. లేదు, దీస్ ఆర్ ద డైలాగ్స్, దిస్ ఇస్ ఇట్, డన్. యాక్టర్స్ వచ్చారు, షూట్. సో వీ రీషాట్ ద ఎంటైర్ థింగ్ అగైన్. యాక్టర్స్ ఆల్రెడీ ఒకటి చేసేసాం, ఇంకొన్ని యాక్టర్స్ని పెట్టి యాక్టర్స్ని రీప్లేస్ చేసి చేసాం. సో కెమెరాస్ వే లాక్, దట్ వాజ్ లాక్, దిస్ వాజ్ లాక్. ముగ్గురికి ఎక్కడ బాడీ డబుల్స్ వాడాలన్న అవసరం లేదు. ప్రభాస్ గారే సెట్లో బాడీ డబుల్ లేదు. ఇప్పుడు ఆయన తెలుసు కదా, అది కాదు సార్. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే సార్, స్క్రీన్ మీద కనిపిస్తుంది డూబా నిజంగా హీరోనా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. దీన్ని ఒక హీరోగా ఎలా చూస్తారు సార్? అది మీరు సినిమా చూసేటప్పుడు మీకు ఇబ్బంది కలగనప్పుడు అది డూప్ అయితే ఏంటి, హీరో అయితే ఏంటి? ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సీ ద డిస్కషన్ ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ దట్ ఒక యాక్షన్ సీక్వెన్సెస్ దీనికి ముందు డూప్లు ఉండేవాళ్ళు, అది తెలిసిపోయేటివి అప్పట్లో. సో మీరు కూడా ఎక్స్క్యూజ్ చేశారు, చాలామంది హీరోస్ని ఎక్స్క్యూజ్ చేశారు. మా అందరిని, మా జనరేషన్ కానీ, నా ముందు జనరేషన్ కానీ మీరు ఎక్స్క్యూజ్ చేశారు. ఓకే, డూప్ అనేది మీరు ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు టు సాటిస్ఫై యూ వీఆర్ యూజింగ్ ద టెక్నాలజీ. ఆడియన్స్ని సాటిస్ఫై చేయడానికి యూజింగ్ ద టెక్నాలజీ. సో దర్ ఇస్ నథింగ్ రాంగ్. అది తెలియనంత వరకు యూ షుడ్ బీ హ్యాపీ. తెలిస్తే దెన్ యూ షుడ్ క్వశ్చన్ ఇట్, అదేంటంటే డూప్తో చేశారు అది. కానీ మేకింగ్ వీడియోలు బయటకు వస్తున్నప్పుడు మనకి హీరో కనిపించట్లేదు, నాకు డూబులే కనిపిస్తున్నారు. ఇప్పుడు నేను థియేటర్కి వెళ్తుంది నా హీరోని చూడడానికి, థియేటర్కి వెళ్తుంది నేను 150 రూపాయలు 200 పడుతుంది నా హీరోని చూడడానికి, కానీ ఫ్యాన్ అనుకుంటే అది వాడు తప్పు కాదు. అది ఎక్కువ రోజులు ఉండదండి ఫీలింగ్. ఎందుకు చెప్పినా, నేను ఆడియన్స్ కూడా ఎవాల్వ్ అయిపోతున్నారు. యాజ్ లాంగ్ యాజ్ ద డిఫరెన్స్ ఇస్ నాట్ నోన్, ఇట్ ఈస్ ఓకే.
కానీ ఏ షాట్లో ఎవరు చేశారనేది మాత్రం బయట పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫాల్ గై అని ఒక మూవీ వచ్చింది ఇంగ్లీష్లో ఈ మధ్య. ఆ హాలీవుడ్ హీరో ఏం చేశాడు, వాళ్ళిద్దరు స్టంట్మెంట్లు పక్కన పక్కన పెట్టుకొని భుజాల పైన చేసుకొని ఇదిగో మై బాడీ డబుల్స్ అని చెప్పాడు. అంతెందుకు ఇతను మన రాక్ అతను బాడీ డబుల్ యాజ్ ఇట్ ఈస్ దిల్ ఫ్లాంట్ ఎమ్ అవుట్ సైడ్, దిల్ షో దిస్ ఇస్ మై బాడీ డబుల్ అని చెప్తారు. అండ్ దట్ ఈస్ ఓకే. వాళ్ళు డ్రెస్ వేసుకున్న తర్వాత మార్క్ వాల్బర్గ్ ఒక పోజ్ భలే ఇచ్చాడు, ఇలా పెట్టి పక్కన అతను పెట్టి మా ఇద్దరిలో ఎవరు మార్క్ వాల్బర్గ్ చెప్పు అన్నాడు. సో దట్ ఈస్ ఫైన్. అది ఇప్పుడు ఇబ్బందిగా కలగచ్చు కానండి, వెళ్ళవెళ్ళంగా అది ఇది ఒక యాంగిల్ సార్, అంటే ఫ్యాన్స్ ఉంటే. ఇంకో యాంగిల్ కూడా చూస్తే మీ ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత కేవలం మీ ఫేస్ని మీరు ఎన్కాష్ చేసుకుంటున్నట్టే కదా, చాలుగా అంతే కదా. మీకు ఇచ్చే డాష్లు చేసి నానా కష్టపడి ఒక స్టేజ్కి ఒక హీరో వచ్చిన తర్వాత ఓకే నా ఫేస్ని నేను వాడుకోవాలి అనుకుని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంత జీవి మాట్లాడినట్టు మొత్తం మ్యాప్ చేసేసుకొని ఇప్పుడు విష్ణు ఉన్నాడు మొత్తం మ్యాప్ చేస్తాను. సరే విష్ణు దాకా ఎందుకు, లెట్ మీ టేక్ ద కేస్ ఆఫ్ ప్రభాస్ని తీసుకుందాం నా మిత్రుడిది. ఓకే, ప్రభాస్ని నేను ఈరోజు స్కాన్ చేశాను అనుకోండి, టోటల్గా స్కాన్ చేసి రేపు వచ్చి తరుణ్ చెప్తున్నాను నేను నెక్స్ట్ టైం టాకింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు కమ్ ఇన్ ద నెక్స్ట్ 5 yearsలో 5 years లోపలే వస్తుంది. లెట్స్ 3 years అనుకున్నాం. 3 years ఏమవుతుంది, ప్రభాస్ని మొత్తం స్కాన్ చేసేసాను. మీరు ముగ్గురు పెద్ద డైరెక్టర్లు, ఓకే, మీ ముగ్గురికి ప్రభాస్ కావాలి, థియేటర్స్లోనూ ప్రభాస్ సినిమాలు రన్ అవ్వాలి. ఓకే, ఎవ్రీ 8 monthsకి ఒక సినిమా రిలీజ్ చేద్దాం ప్రభాస్ అని ఫిక్స్ అవుతారు. ప్రభాస్ స్క్రిప్ట్ అంటాడు, బాగుంది, హీరోగా నాకు నచ్చింది, దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ డూ అన్నీ చెప్తాడు. దాని తర్వాత మీకు ఒక 20 days ఇస్తాడు. మిగతాది మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు క్రియేట్ చేసుకొని ఏఐతో వచ్చేయచ్చు. మీరు సినిమా చూసేటప్పుడు ఓన్లీ ప్రభాస్ విల్ బీ దేర్. రేపు నాట్ జస్ట్ ప్రభాస్, ఎనీ హీరో, అండ్ ప్రభాస్ విల్ నాట్ ఏజ్, విష్ణు విల్ నాట్ ఏజ్, అల్లు అర్జున్ విల్ నాట్ ఏజ్, గోపీచంద్ విల్ నాట్ ఏజ్, దే విల్ ఆల్వేస్ బీ లైక్ దట్. రేపు కొత్త అది వదిలేసేయండి, మా వరకు ఉందా ఓకే, రేపు రామారావు గారిని తీసుకొచ్చేస్తాను, మా నాన్నగారిని తీసుకొస్తాను సపోర్టింగ్ క్యారెక్టర్. రేపు చిరంజీవి గారిని ఒక 20 సంవత్సరాల తర్వాత అంగ మీరు ఈ సినిమాలో యాక్చువల్లీ క్యారెక్టర్ నచ్చిందా చెప్పండి అంటాడు. ఓకే అంటాడు ఆయన. ఓకే అయిన తర్వాత ఆయన క్యారెక్టర్ని తీసుకొచ్చి నేను పెట్టుకుంటాను పెద్ద మనిషిగా. పెద్దరాయుడులో ఇప్పుడు ఆయన క్యారెక్టర్ ఉదాహరణ చెప్తున్నాను, లేకపోతే సూర్యవంశంలో ఆయన లాంటి ఒక పెద్ద క్యారెక్టర్ పెడతాను నేను, ఆయన యాక్ట్ చేస్తాడు. మాకందరికి ఇబ్బంది కాదు, నెక్స్ట్ కొత్తగా రావాలనుకుంటాడు చూడండి హీరోలు ఒక 10 సంవత్సరాల తర్వాత, వాళ్ళు రాగలరా లేరా అనేది క్వశ్చన్. ఎప్పటికీ మీరు వెళ్తుంటారు అంతే. సార్ ఇప్పుడు ఒకటి చెప్పండి, ఏ వచ్చేసిన తర్వాత మీరు ఇందాక అన్నారు మీ నాన్నగారిని చిరంజీవి గారిని మీ అందరిని పెట్టుతున్నారు. సపోజ్ నేను వితౌట్ మీ పెర్మిషన్స్ లేకుండా నేను ఏలో మీ క్యారెక్టర్ క్రియేట్ చేసి ఒక సినిమా తీసేస్తే. బ్యూటిఫుల్ క్వశ్చన్. నా దిస్ ఇస్ వాట్ నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్గా అగ్రిమెంట్లు రివైజ్ చేసి ప్రెసిడెంట్గా నేను అందరికీ హెచ్చరించాను. నా ద ఎంటైర్ కౌన్సిల్ అందరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడుతాను, నా క్యారెక్టర్ని మీరు వాడుకోవడానికి లేదు. అర్థమైందా అండి? దాంట్లో 2 విధాలు ఉన్నాయి. మొన్న అందుకే హాలీవుడ్ అంతా స్ట్రైక్ అయింది ఒక 2 years బ్యాక్. ఈరోజు ప్రభాస్ వచ్చాడు, యాక్ట్ చేసి వెళ్ళిపోయాడు. నేను రేపు సినిమా తీస్తున్నాను క్రానికల్స్ ఆఫ్ కన్నప్ప అని. తీసిన తర్వాత నేను ప్రభాస్ యాక్ట్ చేసిన క్యారెక్టర్ యాజ్ ఇట్ ఈస్ నేను తీసుకొచ్చి ఈ సినిమాలో వాడుకుంటాను. నేను ఆయన క్యారెక్టర్ వేసేస్తాను అంటే రేపు ప్రభాస్ వచ్చి నేను క్వశ్చన్ చేశాను, హౌ కెన్ యూ యూజ్ దట్స్, నువ్వు నన్ను కదా వాడుతున్నావు అంటే నేనేమంటాను, నిన్ను వాడట్లా నా రుద్ర క్యారెక్టర్ను వాడుతున్నాను అంటాను. హూ హోల్డ్స్ ఐపీ? మొన్న ఆల్రెడీ కోర్టు జడ్జిమెంట్ ఒకటి వచ్చింది, చూశారు లేదో, ఒక సింగర్ ఆర్ ఇది వేస్తే వాళ్ళు వేసి కోర్టు ఏమని అడిగింది, నీ గొంతు పోలిన గొంతు ఇట్స్ నాట్ యువర్ వాయిస్ అంది. ఇప్పుడు మన రికార్డింగ్ డ్యాన్స్లు చూస్తున్నాం విలేజ్ల్లో, ఎంతోమంది చక్రవర్తి రికార్డింగ్ డ్యాన్స్ మీకు తెలిసి ఉంటుంది, బోల్డ్ రికార్డింగ్ డ్యాన్స్, ఆర్కెస్ట్రా ఇవన్నీ. సో వాళ్ళు అలా కాస్త పోజ్ ఉన్న వాళ్ళు తీసుకొచ్చి లైటింగ్ పెట్టి మేకప్ చేసి చేసేస్తున్నారు. సో వాళ్ళ మీద ఏం కేసు వేయలేరు కదా. ఎస్, నౌ దట్స్ వై మీరు అన్న పాయింట్ కరెక్టే. యూ నో దే ఆర్ ఇంపర్సనేటింగ్, కానీ దే ఆర్ నాట్ సేయింగ్ ఇంపర్సనేషన్ వేరే, మిమిక్రీ వేరే. దే ఆర్ నాట్ ఇంపర్సనేటింగ్. నేనే విష్ణు అని చెప్పి వచ్చి కూర్చోట్ల వాళ్ళు, ఓకే నేను విష్ణులా ఉంటాను అని వచ్చి వాళ్ళు డ్రామాలు చేస్తున్నారు. అది యాక్సెప్టబుల్. ఇమిటేటింగ్ ఈజ్ యాక్సెప్టబుల్, ఇంపర్సనేషన్ ఈజ్ రాంగ్. సో అందుకే ఇప్పుడు ఏమైపోయింది, యూ కాంట్ యూజ్ మై వాయిస్. నాన్నగారు వాయిస్ని, ఫొటోస్ని అన్నిటినీ ఇప్పుడు ప్రొటెక్ట్ చేసాం. ఇప్పుడు 10 మంది యాక్టర్లు వచ్చారు ఆన్ బోర్డ్, ఓకే, టు డూ ఆల్ ఆఫ్ దిస్.
ఓకే, ఆల్రెడీ ఆ మధ్యన ఆర్జీవి గారు ఏకంగా పవన్ కళ్యాణ్ మెషిన్ తీసుకొచ్చేసి దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. దే ఆర్ ఇమిటేటింగ్, నాట్ ఇంపర్సనేటింగ్. రేపు మీరు వచ్చేటప్పుడు కూడా ప్రభాస్ లాగా ఉంటాడు అని చెప్పి ఒకరిని తీసుకురావచ్చు, కానీ ప్రభాస్ ఇదని చెప్తే అది తప్పు. సో మొన్న హాలీవుడ్ కూడా స్ట్రైక్ అయింది. దిస్ వాజ్ అ వెరీ రీజన్ వై దే స్ట్రైక్ అయింది. ఇప్పుడు రేపు ఎవడైనా ఇచ్చేయచ్చు కదా. అందుకే నేను ప్రెసిడెంట్ అయిన మొన్న 6 months బ్యాక్ ఐ కాల్ ఫర్ అ డైలాగ్. ఆల్ యాక్టర్స్ అగ్రిమెంట్స్ రివైజ్ చేసుకోండి. మీ క్యారెక్టర్ కానీ మీ పోలికలు కానీ వి మేడ్ ఎంటైర్ ఆనందన్ లాయర్స్ని పెట్టి విత్ మై ఓన్ మనీ ఐ డిడ్ ఇట్ అండ్ ఐ పాస్డ్ ఇట్ ఆన్ టు ద మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. లెట్ ఎవ్రీ యాక్టర్ యూజ్ దిస్ టర్మినాలజీ. లేకపోతే వెళ్ళంగా ఫ్యూచర్లో ప్రాబ్లం అవుద్దండి. ప్రొడ్యూసర్ దగ్గర ఐపీ రైట్స్ ఉంటాయా, లేకపోతే ఆ నటుడి దగ్గర ఉంటాయా ఐపీ రైట్స్? సో ఆ క్వశ్చన్ అనేది ఇట్స్ వెరీ గ్రే ఏరియా. ఇప్పుడు పెద్దరాయుడులో నేను ఐ కెన్ రెప్లికేటెడ్, ఐఎమ్ ద ప్రొడ్యూసర్, రజనీకాంత్ గారు యాక్ట్ చేశారు. సో ఆయన నేను పెద్దరాయుడు Part 2 ఎక్స్టెండెడ్ క్యామియో అని నేను పెట్టాను అనుకోండి, హీ కాంట్ ఫైట్ మీ అవుట్. యాక్చువల్గా మనకి నళినీకాంత్ అని, రాజ్ కుమార్ అని, చిరంజీవి పూర్ మ్యాన్స్ చిరంజీవి అని రాజ్ కుమార్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన సీరియల్స్లో కూడా ఇచ్చి నళినీకాంత్ అని చెప్పి రజనీకాంత్ గారు లాగా ఉండేవాళ్ళు ఇంతకుముందు కూడా. హాలీవుడ్ స్ట్రైక్ అది ఐపీ ఇది ఏఐ యూస్ చేస్తున్నారు రైటర్స్ చేశారు. రైటర్స్ ఫస్ట్ స్టార్ట్ చేసింది రైటర్స్, దాని తర్వాత SAG ఫాలో అయింది, స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్, వాళ్ళని ఇచ్చేసారు. సో దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు కన్నప్పలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడున్నాను నేను. ఎలా వాడానంటే ఇట్స్ వెరీ న్యూ. ఇప్పుడు ఓన్లీ మెయిన్ యాక్టర్స్ వరకే వాడున్నాను నేను. మేబీ అనదర్ 1.5-2 years ఇంకా అన్ని సినిమాలకి జీబీ యూ విల్ నాట్ నో వీడి ఏ మూలంగా ఇప్పుడు ఈ సినిమా తెలుగులో స్టార్ట్ చేసి మళ్ళీ వెళ్ళాం. రేపు ఏ సినిమా ఒరిజినల్గా ఏ లాంగ్వేజ్లో స్టార్ట్ అయిందని చెప్పలేరు. ఎందుకంటే ఇప్పుడు నాన్నగారు వాయిస్, ఆయన డిక్షన్ అది కావాలి. మిగతా లాంగ్వేజెస్ ఆయన వాయిస్ మాడ్యులేషన్ కానీ ఆయన డిక్షన్ కానీ రాదు ఎవరికి. సో ఇప్పుడు ఏం చేసాం, తమిళ్లోకి వెళ్ళి ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్తో ముందు ఆయన డైలాగులు అన్నీ చెప్పించాం, మాడ్యులేషన్ ఇలా ఉండాలి ఇది అని చెప్పించేసాం. ఇప్పుడు ఏఐలో ఈయన వాయిస్ మ్యాప్ చేసాం. యాజ్ ఇట్ ఈస్ నాన్నగారు తమిళ్లో మాట్లాడుతున్నట్టే ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్ తమిళ్లో. ఐ షో ఇన్ ద ఎడిటింగ్ రూమ్ రైట్ నౌ. అక్షయ్ కుమార్ గారు తెలుగులో ఆయన తెలుగులో నేను మాట్లాడిచ్చాను. అప్పుడు మాకు ఈ టెక్ ఇంకా అడ్వాన్స్డ్ కాల. ఆయనతో తెలుగులో మొత్తం షూట్ చేసిన తర్వాత ఆయన వాయిస్ డబ్బింగ్ ఆర్టిస్టులు చెప్పించేటప్పుడు అప్పుడు ఇంకెవరో లేదు, కెనడాలో ఒక కంపెనీ చేశారన్నారు. దాని తర్వాత ఆ కెనడా కంపెనీ బాంబేలో కంపెనీతో టైఅప్ అయిందన్నారు. దాని తర్వాత వాళ్ళతో చేయించాం మనం బాంబే కంపెనీలో. యాజ్ ఇట్ ఈస్ అక్షయ్ కుమార్ ఓన్ వాయిస్తోనే, ఆయన వాయిస్తోనే ఇక్కడ తెలుగులో మాట్లాడిన తమిళ్, మలయాళం సేమ్. విష్ణుస్ వాయిసెస్ ఆర్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. ఇప్పుడు వీ వెంట్ 1 step ahead. లిప్ కూడా we changed it. Lip sync as per the language. As per the language. We changed it. ఈ